నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. సో కేసీఆర్ బండి సంజయ్ చేసినటువంటి వ్యాఖ్యలపై దాసోజు శ్రవణ్ పెద్ద ఎత్తున కామెంట్ చేశారు. ఈడీ కావచ్చు, సిబిఐ కావచ్చు, ఈ అన్ని సంస్థలు ఉన్నాయి కదా, సో వాటితో వీళ్ళు ఈ సంస్థలతోటి దర్యాప్తు జరిపించవచ్చు కదా, ఆరోపణలు చేయడం ఎందుకు అని చెప్తా ఉన్నారు. సో మాట్లాడదాం అన్న. చెప్పండి, అసలు దాసోజు శ్రవణ్ చేసిన ఆరోపణలు మీ దగ్గరనే అన్ని సంస్థలు ఉన్నాయి, సో మీరు ఈ సంస్థల ద్వారా దర్యాప్తు చేయొచ్చు అనేది వాళ్ళ వాదన. ఉన్నది ఉన్నట్టు మాట్లాడితే ఇట్లాంటి మాటలే వస్తూ ఉంటాయి. ఇప్పుడు దాసోజు శ్రవణ్ అంటే ప్రతిభతుడు అయిపోయాడు. గతంలో ఇదే దాసోజు శ్రవణ్ ఇదే కేసీఆర్ను తిట్టినటువంటి సంగతులను దాసోజు శ్రవణ్ మర్చిపోయినట్టుంది. నిన్న మాట్లాడుతున్నటువంటి విధానం ఏ రకంగా ఉందంటే, దాసోజు శ్రవణ్ మాట్లాడే విధానము సభ్య సమాజం అంతా సిగ్గుపడేటటువంటి భాష మాట్లాడుతాము. ఈ దేశానికి సంబంధించిన కేంద్ర హోంశాఖ మంత్రులు వారు మాట్లాడుతూ, బండి సంజయ్ గారు మీరు కరీంనగర్ గల్లీ లీడరా, లేకుంటే కరీంనగర్ కార్పొరేటర్వా, లేకుంటే కరీంనగర్ పార్లమెంట్ సభ్యునివా, ఈ దేశానికి సంబంధించిన కేంద్ర మంత్రివా అంటట్టు మాట్లాడుతూ ఉన్నారు. ఇదే కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడు, ఇదే కరీంనగర్ సంబంధించినటువంటి కార్పొరేటరు, ఇదే కరీంనగర్ సంబంధించిన గల్లీ లీడర్. ఆయన అక్కడి నుంచి వచ్చినటువంటి లీడరే మా బండి సంజయ్ గారు. ఆయననే మీ కేసీఆర్కు ఉచ్చవోపించినటువంటి నాయకుడు బండి సంజయ్ గారు. అది మర్చిపోయినట్టుంది. కాబట్టి దొంగ నోట్లను అన్ని స్కాములు చేసినటువంటి చరిత్ర కేసీఆర్ది. గతంలో నీ దగ్గర ఉన్నటువంటి శిష్యరికం ఏదైతే ఉన్నదో అందరు మాట్లాడినటువంటి చరిత్రలేగా ఇవి. వారు మాట్లాడిందే మా బండి సంజయ్ గారు మాట్లాడారు. ఇది దొంగ నోట్లది కావచ్చు, అమ్మాయిల బ్రోకరిజం కావచ్చు, తర్వాత ఏం చేయలేదు ఇవన్నీ. కాబట్టి రాష్ట్రాన్ని, రాష్ట్ర ప్రజలను మోసం చేసినటువంటి చరిత్ర బీఆర్ఎస్ పార్టీది, కేసీఆర్ గారు. ఆ విషయాలే చెప్పిండు. దానికి నీకు ఎమ్మెల్సీ ఇచ్చినందుకు దాన్ని ఏడి గాడికి చింపుకొని మాట్లాడుతున్నటువంటి దాసోజు శ్రవణ్ గారు, ఇది పద్ధతి కాదు. కింది నుంచి వచ్చినటువంటి నాయకుడే మా బండి సంజయ్ కుమార్ గారు. అది నువ్వు చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ఈ తెలంగాణ ప్రజలందరూ గుర్తించారు. నిన్ను గద్దె దింపినటువంటి చరిత్రనే మా బండి సంజయ్ కుమార్ గారు. ఈ రాష్ట్ర వ్యాప్తంగా మీరు చేసినటువంటి మోసాలు ఏవైతున్నాయో, మీరు చేసినటువంటి నీచ చరిత్ర ఏదైతుందో ప్రజలకు తెలియజేసినటువంటి నాయకుడే మా బండి సంజయ్ కుమార్ గారు. కానీ ఈరోజు వారు మాట్లాడితే, ఈరోజు ఎమ్మెల్సీ పదవి రాగానే రెండు యాపకొమ్మలు పెట్టుకొని శివ ఊగినట్టు ఎందుకు ఊగుతున్నావు, ఎందుకు చేస్తా ఉన్నావు? అది శాశ్వతం కాదు. దాసోజు శ్రవణ్ గారు పూటకో పార్టీ మారేటటువంటి నీలాంటి వాడు మాట్లాడితే మా బండి సంజయ్ కుమార్ గారిని ఏం చేయలేరు. ఈ కేసులు పెట్టు, ఇంకోటి కేసులకు భయపడతాం మా బండి సంజయ్ కుమార్ గారు. ఈరోజు ప్రజల కోసం, ఈ తెలంగాణ కోసం, దేశం కోసం పాటుపడేటటువంటి నాయకుడు ఎవరంటే బండి సంజయ్ కుమార్. బీజేపీకి నిజంగానే బీసీల పైన ప్రేమ ఉంటే బీసీ బిల్ పాస్ చేయాలని ఉంటుంది. వాళ్ళేదో అసెంబ్లీలో మాట్లాడుకున్నా చెప్పేసి, అదే కామారెడ్డి డిక్లరేషన్ చెప్పి ఈడ మాట్లాడుకొని వాళ్ళేదో ఒత్తిడి ఆ రోజు మాకు చెప్పి చేసిరా ఏంది? వాళ్ళు మాకు చెప్పి చేసిరా? కామారెడ్డి డిక్లరేషన్, బీసీ డిక్లరేషన్ బీజేపీ చెప్పి చేసిరా, లేకపోతే అసెంబ్లీలో ఆ విషయాలను చేసినాం? మేము అడుగుతా ఉన్నాము. దానికన్నా ముందు నువ్వు ఇచ్చినటువంటి హామీలు ఎందుకు నెరవేరుస్తున్నావు? ఈ రాష్ట్రంలో 6 గ్యారెంటీల పేరుతో ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రజలను మోసం చేసినటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీది. ఈ రోజు వరకు తులం బంగారం అయినటువంటి పరిస్థితి కాంగ్రెస్ పార్టీది. కనీసం ఉద్యోగ నోటిఫికేషన్ అయినటువంటి పరిస్థితి కాంగ్రెస్ పార్టీది. అనేక స్కీముల పేరు మీద స్కాములు చేసి ఈరోజు ప్రజలను మోసం చేసినటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీది. కాబట్టి వారు మాట్లాడే నైతిక హక్కు లేదు. ప్రజలను మోసం చేసారు, సమాజాన్ని మోసం చేశారు. కాబట్టి ఈ రేవంత్ రెడ్డి గారు, ఈ కాంగ్రెస్ పార్టీకి, కాంగ్రెస్ ప్రభుత్వానికి నైతిక హక్కు లేదని చెప్పేసి భారతీయ జనతా పార్టీ చెప్తారు. నిన్న ఎంఎంటీఎస్ ట్రైన్లో మహిళపై జరిగిన అఘాయిత్యం చూడవచ్చు. చాలా ఈ 15 నెలల నుంచి చాలా మహిళల పట్ల జరిగింది. ఏం చెప్తారు? కాంగ్రెస్ పార్టీ అంటేనే అత్యాచారాలు, కాంగ్రెస్ పార్టీ అంటేనే అఘోరాలు, కాంగ్రెస్ పార్టీ అంటేనే స్కామ్. దీంట్లో కొత్త ఏం కాదు. కాబట్టి ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము హైదరాబాద్ నడిబొడ్డున ఈ రకంగా ఉంటే, మారుమూల గ్రామాలలో నీ ప్రభుత్వ పాలన ఏ రకంగా ఉందో అర్థమవుతా ఉన్నది. కాబట్టి మీరు ఈరోజు స్కీములు తెచ్చి స్కాములు చేసి ప్రజలను మోసం చేస్తూ ఉన్నారు. ఇటువంటి హత్యలు, ఆత్మహత్యలు ఇంకా రాబోయే రోజుల్లో ఎన్ని చూడాలో భయం అవుతా ఉన్నది. అయ్యా రేవంత్ రెడ్డి గారు, మహిళల పట్ల మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఎంఎంటీఎస్ రైళ్లనే ఆ రకంగా ఉంటే మామూలు ప్రదేశాలు ఏ రకంగా ఉందో ఒకసారి అర్థం చేసుకోండి. మీరు ప్రజల కోసం పనిచేయండి. ప్రజలు మీకు అవకాశం ఇచ్చారు. ఆ అవకాశాన్ని ప్రజల కోసం వాడితే బాగుంటుందని చెప్పేసి మీకు తెలియజేస్తాం. రైతుల పట్ల కానీ ఈ 6 గ్యారంటీ విషయాల్లో బీజేపీ వెనుకబడి ఉంది, పెద్ద ఎత్తున పోరాటం చేస్తలేదు అనేది బీఆర్ఎస్ వర్షన్. బీఆర్ఎస్ పార్టీ నాయకుడు మాట్లాడేటప్పుడు ఆయన ఫస్ట్ ఫామ్ హౌస్లోకి నుంచి బయటకు రమ్మని చెప్పాడు. ఈరోజు ప్రజల కోసం ఉద్యమాలు చేస్తున్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. మొన్నటికి మొన్న 2 ఎమ్మెల్సీ సీట్లు గెలిపించారు ప్రజలు. నాకు ఎందుకు గెలిపించారు? ప్రజల పక్షాన ఉన్నాం, ప్రజల కోసం పనిచేస్తున్నాం, ప్రజల కోసం పోరాటం చేసేటటువంటి పార్టీ అని చెప్పి గుర్తించారు. మీరు కనీసం పోటీ చేయలేనటువంటి పరిస్థితిలో మీరున్నారు. దాదాపు 10 సంవత్సరాలు పరిపాలించినటువంటి బీఆర్ఎస్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ
కనీసం 3 ఎమ్మెల్సీ సీట్లలో కనీసం పోటీ చేయలే మీరు. మీ పార్టీ ఏడుంది ఇంకా. కాబట్టి మీ పార్టీ లేదు, మా పార్టీ గురించి మీకు ఎందుకు అడుగుతా ఉన్నారు? నీ పార్టీ ఈ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఏం ఉద్యమ కార్యాచరణ చేస్తారో మీరు ఆలోచన చేయండి. రెండే. గతంలో టీఆర్ఎస్ పార్టీ, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ. ఆ పార్టీకి ఈ పార్టీకి ఏం తేడా లేదు. ఎందుకంటే మొన్న మనం చూసినాము, ఏడుకు పోయారు ఇద్దరు కలిసి, చెన్నై పోయారు. దేనికోసం పోయారు? ఎందుకోసం పోయారు? రాబోయే రోజులలో వీళ్ళిద్దరూ కపుల్స్ అవుతారు. వీళ్ళిద్దరు కలిసి మళ్ళా బీజేపీ పార్టీ మీద బీఆర్ఎస్ కాంగ్రెస్ రెండు ఫైట్ చేయడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కాబట్టి ఇటువంటి పార్టీలు, ఇటువంటి నాయకులు, పూటకో పార్టీ మారే నాయకులను నమ్మే పరిస్థితులు లేరు. ఈరోజు సిద్ధాంతం కోసం, దేశం కోసం, ధర్మం కోసం పనిచేసేటటువంటి నాయకులు భారతీయ జనతా పార్టీ నాయకులు, భారతీయ జనతా పార్టీ.